హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనము చాలామంది కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం కదండి. వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఇంత బాగున్నారు, వాళ్ళ లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది, చాలా మంచి జాబ్ ఉంది, చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు, వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు అని. కానీ ఆ కంపారిజన్ మన ఆనందాన్ని పోగొడుతుందండి. మనం ఎంత కంపేర్ చేసుకుంటే మన లైఫ్ని మనం అంత తగ్గించుకుంటున్నట్టు అర్థం. దానివల్ల నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, మనం ఎదుటివారి లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే చూస్తున్నాము. వాళ్ళ హ్యాపీనెస్ని చూస్తున్నాము, వాళ్ళ సక్సెస్ని చూస్తున్నాము తప్ప, వాళ్ళు ఆ హ్యాపీనెస్ని, ఆ సక్సెస్ని తెచ్చుకోవడానికి ఎంత స్ట్రగుల్స్ పడి ఉంటారు, ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటారు, లేదా ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు, నాలుగు గోడల మధ్యలో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, ఎంత కన్నీళ్ళు కార్చుంటారో మనకి తెలియదు. మనం అవేమీ చూడకుండా కేవలం వాళ్ళ హ్యాపీనెస్ చూసి, చాలామంది ఈర్ష్యవాళ్ళు పడేవాళ్ళు ఉంటారు కదండి. కానీ కంపేర్ చేసుకునే బదులు వాళ్ళని చూసి మనం నేర్చుకుని మన బెటర్ వర్జన్ని బయటకి తీసుకొస్తే కంపారిజన్ అనేది ఉండదు. ఒక హెల్తీ రిలేషన్షిప్ ఉంటుంది ఎవరితోనైనా సరే. అండ్ మన లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏమంటారు, కాంపిటీషన్స్ లాగా కాకుండా ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చండి. నేను చాలా రోజులు ఆలోచించేదాన్ని, ఏదైనా పర్ఫెక్ట్గా చేయలేకపోతే ఆ పనే చేయకూడదు అని. నా మైండ్ సెట్ అలా ఉండిపోయిందనమాట. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని పర్ఫెక్ట్గా ఈరోజు అవ్వదు అని అనుకుంటే నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేసేసుకునేదాన్ని. అంతేకాని కన్సిస్టెంట్గా చెయ్యాలి అనే థాట్ వచ్చేది కాదు. దీనివల్ల ఒక్కోసారి వర్క్ అలా పెండింగ్ పడిపోయేది. చించగా ప్రాబ్లం నా పర్ఫెక్షన్, నేను పర్ఫెక్ట్గానే అవ్వాలి ప్రతి పని అని అనుకోవడం. దాన్ని నేను మార్చుకున్నాను. ఏదైనా సరే ప్రోగ్రెస్సే కదండి. దేనికైనా సరే మనకి కన్సిస్టెన్సీయే ముఖ్యం కదా. సో నేనేం చేశానంటే, ఏ పని ఉన్నా సరే ఒకవేళ నాకు అది పర్ఫెక్ట్గా అవ్వకపోయినా పర్లేదు, ఆ పని అయిపోవాలి, నాకు కన్సిస్టెంట్గా ఉండాలి అని డిసైడ్ అయ్యాను. అలా కన్సిస్టెంట్గా ఉండడం వల్ల నా లైఫ్ చాలా ప్రశాంతంగా మారింది. అది మనం వండుకునే వంట అవ్వచ్చు, లేదా ఇంట్లో చేసుకునే పనులైనా అవ్వచ్చు, ఆఫీస్ పనులైనా అవ్వచ్చు. ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒకటే మైండ్లో పెట్టుకుంటాను, పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు చేసే పని, కానీ ఆ పని సక్రమంగా అవ్వాలి అని చెప్పి. మనం ఏజ్ పెరిగే కొద్దీ మన ఇల్లుని ఎక్స్పెన్సివ్గా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవాలి అనే థాట్ మనకు తగ్గిపోతూ వస్తుంది కదండి. దానికన్నా మనం ఎక్కువ దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తాము, ఎవరైనా మన ఇంట్లోకి వస్తే, అబ్బా వీళ్ళ ఇల్లు ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు అనే ఫీలింగ్ ఎదుటివారికి రావాలనుకుంటాము. మన ఇల్లంతా ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్న ఫుడ్ స్మెల్తో నిండిపోవాలి అని, మనం డైనింగ్ టేబుల్ మీద మన ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఫుడ్ తినాలని, మన ఈవినింగ్స్ చాలా ప్రశాంతంగా క్వైట్గా గడపాలి అని చెప్పి, మన ఇంటికి ఎవరు వచ్చినా సరే చాలా హ్యాపీగా సేఫ్గా ఫీల్ అవ్వాలని కోరుకుంటా కదండి. ఎందుకంటే ఇది పర్ఫెక్షన్ కాదు, ఇది కేవలం మన లైఫ్ని బ్యూటిఫుల్ చేయడం మాత్రమే. నేను నేర్చుకుని ఇంకో లెసన్ వచ్చేసరికి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చాలామంది మన గురించి, మనం లేడీస్ ఏదైనా టేక్ కేర్ చేస్తే వాళ్ళు సెల్ఫిష్, ఆ అమ్మాయికి సెల్ఫిష్నెస్ ఎక్కువ, తన గురించి ఆలోచిస్తుంది, కుటుంబం గురించి ఆలోచించదు అని అంటారు. కానీ మన గురించి మనం ఆలోచించుకుని మనకంటూ కొంచెం టైం ఇచ్చుకుంటే మన మైండ్ ఫ్రెష్ అవుతుంది, మన ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకుంటాం. ఆ విషయం మాత్రం ఎవ్వరూ అనరు. మన పేరెంట్స్, మన మదర్స్, మన గ్రాండ్ మదర్స్ వాళ్ళ కోసము, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పర్సనల్ టైంని వదిలేసుకున్నారండి. వాళ్ళు ఇంకా ఆ ట్రామాలో ఉండిపోయారు. మనం కూడా దాన్ని ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి, దాన్ని మళ్ళీ మన పిల్లలకి ఎందుకు ఫార్వర్డ్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం మన విషయంలో సెల్ఫిష్గా ఉండాలి. రోజు మొత్తంలో ఒక 15 మినిట్స్ కానీ, హాఫ్ అన్ అవర్ కానీ మీకు నచ్చిన పని. కొంతమందికి బుక్స్ చదవడం ఇష్టం, కొంతమందికి అలాగా వాక్ చేయడం ఇష్టం, వాకింగ్కి చల్లగాలి పీల్చుకోవాలి అని, కొంతమందికి కాఫీ తాగడం ఇష్టం, కొంతమందికి ప్రశాంతంగా కూర్చోవడం ఇష్టం. అలా మీకు ఏ పని ఇష్టం ఉంటే అది, అంటే పని అంటే ఇంట్లో పని కాదు, మీకు ఏం చేస్తే మీకు మనశ్శాంతిగా ఉంటుంది, మీ సెల్ఫ్ టైం మీకు ఉన్నట్టు అనిపిస్తుందో అది చేసుకుంటూ ఒక 15 మినిట్స్ మీకంటూ టైం ఇస్తే మీ మైండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా ఫుల్ఫిల్లింగ్గా ఉండి మన ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకుంటాం కదండి. మనం ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటాం కదా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు. సో ఎప్పుడైనా సరే మీకంటూ మీరు కొంచెం టైం ఇచ్చుకోండి.
అలాగే మీరు ఉన్న మూమెంట్‌కి, మీరు ఉన్న సిట్యుయేషన్‌కి ఎప్పుడు గ్రేట్‌ఫుల్‌గా ఉండండి. నేను ఇంకొంచెం పెద్ద ఇల్లు కొనుక్కుంటే హ్యాపీగా ఉంటాను. లైఫ్ ఇంకా ప్రశాంతంగా ఉంటే హ్యాపీగా ఉంటాను. నాకు రోజు మొత్తంలో 24 గంటలు కాదు ఇంకా ఎక్కువ సేపు వస్తే హ్యాపీగా ఉంటాను అనే థాట్‌ని తీసేయండి. ఫ్యూచర్‌లో నాకు ఇది వస్తే హ్యాపీగా ఉంటానని అనుకునేది అది ఎప్పటికీ అవ్వదు. మనం సపోజ్ నాకు పెద్ద ఇల్లు వస్తే నేను హ్యాపీగా ఉంటానని అనుకున్నారనుకోండి. మేబీ ఆ పెద్ద ఇల్లు రావచ్చు మనకి ఫ్యూచర్‌లో. ఆ ఇల్లు వచ్చాక ఇల్లు సరిపోయిందా ఇంకొంచెం పెద్ద ఇంట్లోకెళ్తే అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాననే థాట్ వస్తుంది. సో, ఫ్యూచర్‌లో మనం ఈ విషయం జరిగితే హ్యాపీగా ఉంటామనే విషయం ఎప్పటికీ అవ్వదు. మీరున్న మూమెంట్ దానికి మీరు హ్యాపీగా ఉండండి. మీ బిజీ మార్నింగ్స్ హ్యాపీగా ఉండండి. నేను ఇంట్లో వంట నేనే చేసుకోగలుగుతున్నాను ఓపికగా బయట నుండి తెచ్చుకోకుండా అన్న దానికి హ్యాపీగా ఉండండి. మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉండండి. మీ చిన్న చిన్న రొటీన్స్ మీకు ఒకప్పుడు ఆర్డినరీగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రతిదానికి గ్రేట్‌ఫుల్‌గా ఉంటారో అప్పుడు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ రష్‌గా ఉండకుండా ఉంటారో అప్పుడే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంతకీ మీరు దేనికి గ్రేట్‌ఫుల్ అండి? ఒకవేళ మీరు మీ యంగర్ సెల్ఫ్‌కి ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే వెనక్కి వెళ్ళి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారో కామెంట్ బిలో. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్ వస్తుంది.